మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే Sir, thank you so much for your coming. We are very, very happy to see you. Thank you very much, sir. Come on the dais, sir. First of all, respect our principal, sir. Sorry, HM, sir. Sir, please come on to the dais. సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం ఇంట్లో చాంబర్లో నేను 10 రోజులు కానీ మళ్ళీ జర్దిచ్చినా
కేర్ తీసుకోవడం చాలా తక్కువ అంటే హెల్త్ పరంగా ఓకే హెల్త్ పరంగా అక్కడ హాస్పిటల్లో పనిచేస్తారా మిషన్ మాట విరిగిపోతే వాళ్ళకి నల్ల కట్ చేసి దగ్గరలోనే ఉండాలి అన్ని డిపార్ట్మెంట్లో సార్ కాంట్రాక్టర్ కూడా అదే మేము అప్పుడు ఎదిగిపోయాం కదా అంతే ఉంటాం మళ్ళీ ఏం వాడతాం అంతే కదా మేడం అయినట్టుంది అవునా కానీ ఆ రోజుల్లో వేరు మేడం ఆ రోజుల్లో మళ్ళీ తిరిగి రావు కరెక్ట్ అసలు 100%. రామవరం కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఎవరన్నా అడిగినా ఎప్పుడైనా అందరు కలిపి పెడితే పెట్టండి లేకపోతే కష్టమైంది 200 మంది రాజేష్ ఇది బాగా గుర్తుంది నాకు మంచుంటే తెలియదు కదా నువ్వు ఎక్కడ ఉంటున్నావు So first we are welcoming to our HM sir, Mal sir. So please sir, please come to the dais. Madam Nirmala, please come to the dais. Thank you. Next, Vijay Kumar sir, please come to the dais. Please, Saraswati madam, please come to the dais. Thank you sir. చేసిన మా ఉపాధ్యాయులందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలు సార్. ఒక ప్రపంచాన్ని చేయాలన్నా, ఒక దేశాన్ని చేయాలన్నా, ఒక గ్రామాన్ని మార్చాలన్నా, ఒక కుటుంబాన్ని మార్చాలన్నా శక్తివంతమైన ఆయుధం ఏంటి అంటే ఖచ్చితంగా అది ఒకటే, చదువు మాత్రమే మార్చగలదు. సో అలాంటి చదువు మనకు గురువులు నేర్పించిన నా యొక్క గురువులందరికీ నా వందనాలు. WURJC భద్రాచలం గురుకులంలో ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. PGT టీచర్, సోషల్ స్టడీస్. ఒక విద్యార్థి జీవితాన్ని మార్చాలంటే ఒక గురువుకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇఫ్ వాళ్ళు కొట్టినా తిట్టినా మన తల్లిదండ్రుల కన్నా ఒక అత్యున్నతమైన ప్రాధాన్యత మనం గురువుకి మాత్రమే ఇస్తాము. అలాంటి గురువుని మనం ఈరోజు కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది.
నా స్కూలింగ్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ 7th క్లాస్ నాకు బాగా పునాది అన్నమాట. ప్రైమరీ స్కూల్ ఫస్ట్ టు 7th క్లాస్ తుంగారం స్కూల్లో చదువుకున్నాను. ఆ స్కూల్లో అసలు ఆ చిన్నప్పుడు నేర్చుకున్నవి అవన్నీ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. 10th క్లాస్ లో వరకు చదువుకున్నవి అవన్నీ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ నేను ఈరోజు మీకు చెప్తాను, మీరంతా వినాలి మరి. అయితే నా లైఫ్ లో నేను మా నాన్నని ఒక హీరోగాను ఒక విలన్ గాను చూశాను. ఏంటబ్బా ఈ అమ్మాయి ఒక డాడీని ఒక హీరోను ఒక విలన్ అని చెప్తుంది అని. అయితే నేను చెప్తాను ఒక స్టోరీ, నా స్టోరీ ఏంటంటే నేను 7th క్లాస్ చదువుకున్నాము. మన బ్యాచ్ కి అది బోర్డ్ ఎగ్జామ్ ఉండేది 7th క్లాస్. ఆ క్లాస్ లో మా డాడీ ఏమో నేను ఎక్కడ ఫెయిల్ అవుతాను, నేను ఎక్కడ ఆ స్కూల్ నుండి అక్కడికి ఆగిపోతానేమో నా జీవితం అని చెప్పేసి మా సార్ వాళ్ళందరినీ, సార్ ఈ అమ్మాయి ఎలా చదువుతుంది, ఈమె పాస్ అవుతుందా అని చెప్పేసి పదే పదే ఎక్కడ కనిపిస్తే అక్కడ టీచర్స్ ని అడిగేవాళ్ళు అనమాట. సో అలా ఏంటంటే నాకు అనిపించేది మా నాన్నకి ఎందుకు, యాక్చువల్ గా చెప్పాలంటే ఒక దాసార్ ఉండేవాళ్ళు మా స్కూల్ ప్రైమరీ స్కూల్లో. దాసార్ ఫుల్ గా కొట్టేవాళ్ళు. అక్కడ పేరెంట్స్ అందరు వచ్చి దాసార్ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. మా నాన్న వచ్చి ఏం చెప్తారంటే ఈ అమ్మాయిని కొట్టండి సార్, మా స్వర్ణలత ఝాన్సీ వీళ్ళిద్దరిని బాగా కొట్టండి, కానీ వీళ్ళు చదువు రావాలి సార్ అని చెప్పేవారు అనమాట. అది నాకు బాగా గుర్తుందనమాట. దానితో పాటుగా ఇలా మా నాన్న దాని తర్వాత 10th క్లాస్ కి వచ్చాను. ఇక్కడ కూడా మధు సార్ని సార్ వాళ్ళని కలిసి, సార్ మా అమ్మాయి ఎలా చదువుతుందని నా ముందు ఒక రోజు అడిగితే సార్ చెప్పారు, మీ అమ్మాయి చదువుతుందమ్మా, కాకపోతే మధ్యలో మర్చిపోతా ఉంటది, అప్పటికప్పుడే మర్చిపోతా ఉంటది అని చెప్పేసి అన్నారు సార్. అది నేను అప్పుడప్పుడు మా నాన్నకి చెప్తా ఉంటాను. మా నాన్న కూడా నువ్వు ఎప్పుడు మర్చిపోతా ఉంటావంట. అక్కడ రాధాకృష్ణ సార్ కూడా అలాగే చెప్పారు, మరి నువ్వు ఎలా చదువుతున్నావు ఏంటని చెప్పేసి ఎప్పుడు నన్ను చదువు చదువు అని చెప్పేసి మోటివేట్ చేసేవాళ్ళు. నిజంగా అంత మంచి తండ్రి ఉండడం నాకు నిజంగా అదృష్టము. అలాగే ఇప్పటి వరకు చదువుకున్నాను, బాగుంది. డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంకా 10th క్లాస్ తర్వాత ఇంటర్ కి వెళ్ళాను. నేను ఎక్కడైతే ఇంటర్ చేశానో అక్కడే నేను ఫస్ట్ పోస్టింగ్ తీసుకోవడం, ఆ స్కూల్లోనే ఆ విద్యార్థులకి నేను వాళ్ళకి మార్గదర్శకంగా ఉండడము నిజంగా నాకు చాలా హ్యాపీనిచ్చింది. నా లైఫ్ లో ఏంటి హ్యాపీ అంటే నేను అక్కడే చదువుకున్నాను, అక్కడే జాబ్ వచ్చింది. అది ఎంత మంది కంటే చాలా తక్కువ మందికి వస్తుందేమో అలాంటి అరుదైన సందేశం. నాకు అది వచ్చింది, నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదైతే థ్యాంక్ యూ. చదివించడము అది నిజంగా గొప్పగా అనిపిస్తుంది. మా నాన్న నా మీద ఉన్న కేర్ నాకు చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలాంటి తండ్రి, అలాంటి ఇన్ ఫ్యూచర్ లో మనమంతా మన పిల్లలకి ఎలా ఉండాలి అనిపిస్తా ఉంటది. అంటే ఒక హార్డ్ వర్క్ చేయాలి, నేను కూడా ఒక మంచి ప్లేస్ లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి హార్డ్ వర్క్ ఇలాంటివి నన్ను మోటివేట్ చేసి నేను ముందుకు వెళ్ళి ఈ రోజు ఒక మంచి ప్లేస్ లో ఒక గౌరవమైన వృత్తిలో నేను ఉండడము నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కడ స్ట్రెస్ అయిపోతాను, నా ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో మా పాపతో అమ్మింగ్ కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయితే బిజినెస్ పెడదామని స్టార్ట్ చేస్తున్నారు. తను కూడా చక్కగా మాట్లాడిందిరా. ముందు ఝాన్సీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే టీచర్ వృత్తి తీసుకుంది కాబట్టి, మేము టీచర్లం కాబట్టి మేము అప్రిషియేట్ చేస్తాం. ఆ వృత్తిలో ఏంటి కష్టం ఏంటి నష్టం ఏంటి అనేది అందులో తెలుస్తుంది, లాభం ఏంటి అనేది. మరి ఝాన్సీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా చక్కగా మాట్లాడింది. మరి ఈ స్కూల్లో నేను మీకు లాస్ట్ బ్యాచ్ నేను చెప్పడం అనేది, ఇక అప్పటికి నేను వచ్చి ఇక్కడ 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మేము పనిచేసింది ఏంటంటే చాలా సార్లు మేము 5గురము ఎంతో డెడికేటెడ్గా, అసలు నిస్వార్థంగా స్వార్థం ఏ క్వశ్చన్ లేకుండా పిల్లలకి చెప్పాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆలోచనతోటే కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా చదివించడం జరిగింది. ఈ స్కూల్ పరిస్థితి ఒకప్పుడు చూస్తే అసలు నేను వచ్చిన కొత్తలో యూపీ స్కూల్ అన్నారు దీన్ని, హై స్కూల్ అని నాకు ఆర్డర్ ఇచ్చారు కానీ చూస్తే యూపీ స్కూల్. మండల పరిషత్తులో జీతాలు ఇచ్చేవాళ్ళు, మండల పరిషత్తులో ఎంఈఓ కంట్రోల్లో ఉండేది.
అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను పోయి మండల ఆఫీస్లో ఎంఈఓ గారిని అడిగి ఏంటి పరిస్థితి ఏంటి అంటే, ఇది మండల స్కూల్ యూపీ స్కూలే, హై స్కూల్ కాలేదు, ప్రపోజల్స్ పంపించున్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు, దానికి ఇంకా పర్మిషన్ రాలేదని చెప్పారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి డిఓ గారు వస్తే డిఓ గారితో మాట్లాడితే ఒకసారి కొత్తగూడెం ఆయన అన్నాడు, లేదు నువ్వు ప్రపోజల్స్ పంపించుకొని నువ్వు చేసుకోవాలి, హై స్కూల్ బైఫర్కేషన్ చేయాలి. అప్పుడు అంతా పిఎస్ అన్నీ కలిసి ఉన్నాయి కదా, 9వ క్లాస్ వరకు నడుస్తూ ఉంది. సరే అని చెప్పేసి ఏం చేశాను, ఇక సరే అని తీసుకుని వెళ్ళి నేను మళ్ళీ కనుక్కొని హైదరాబాద్ వెళ్ళాలి, మీరు ఇక్కడ కూర్చుంటే కాదు, హైదరాబాద్ వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిందే, డిఎస్సిలో మాట్లాడాల్సిందంటే పోయి పర్సనల్గా పోయి మాట్లాడితే కావాల్సినటువంటి కాగితాలు అన్నీ ఏమేమి కావాలి, ఏంటి ప్లాన్, 3 ఎకరాల స్థలం ఉండాలి, తర్వాత బిల్డింగ్స్ కావాలి, ఇవన్నీ చాలా చెప్పారు. అవన్నీ తయారు చేసుకొని రెడీ చేసుకొని మళ్ళీ ఒక నెలకి పంపించడం జరిగింది. వెంటనే పాపం అక్కడ వాళ్ళు వెంటనే చేసి ఆర్డర్ పర్మిషన్ ఇచ్చారు, 8th క్లాస్ పర్మిషన్ ఇచ్చారు. 7th క్లాస్ యాక్చువల్గా అప్పుడు 9th క్లాస్ నడుస్తుంది, 8th క్లాస్ పర్మిషన్ కావాలి, 9th క్లాస్ పర్మిషన్ కావాలి, వచ్చేది 10th. అలా ఉండేదన్నమాట. నాకు ఎట్లా ఉండేదంటే అప్పుడు వచ్చిన కొత్తలో ఏది పసిపిల్లోడికి 6 నెలల పిల్లోడికి అన్నప్రసన చేస్తారు చూసారా, అన్నప్రసన ఎట్లా పెడతారు, పాయసం పెడతారు, నాకేమో కారం పెట్టినట్టున్నది. అటువంటి పరిస్థితి అన్నమాట. నిజంగా అన్ని ఎట్లా, వీళ్ళేమో స్కూల్ చూసుకోవాలి సార్లు ఇద్దరు, నేను బయట వ్యవహారం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ మరి 5గురితోటే మేము నడిపించడం జరిగింది. సక్సెస్ఫుల్గా చేశాము. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నేను రిటైర్ అయి ఉన్నా. మొన్న పోయినసారి మీరు చేసినప్పుడు అప్పుడు రిటైర్ కాదు, సర్వీస్లో ఉండడం అదొక థ్రిల్. సర్వీస్లో ఉండగానే మీరు నన్ను పిలిచి మమ్మల్ని ఆనర్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. రెండోసారి ఇప్పుడు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత హాయిగా కూర్చొని ప్రశాంతంగా మీతో ముచ్చరించుకోవడం. ఏంటంటే మరి అంతా కూడా సెటిల్ అయ్యారు. నాకు తెలుసు, మా దగ్గర సరస్వతి మేడం మా స్కూల్లోనే చెప్తా ఉంటారు, రేపలవాడ పిల్లలు మీరు మర్చిపోయారేమో కానీ సార్, పిల్లలు బాగా చాలా వాళ్ళు మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, నాకు కలుస్తూ ఉంటారు. చాలా సక్సెస్ఫుల్గా జాబ్స్ కొట్టారు, కొంతమంది సెటిల్ అయ్యారు, మంచిగా అయ్యారు. చెప్పారు, అవునవును చెప్పారు. ఇట్లా ఈ విధంగా చెప్పడం జరిగింది. నాకు రేపలవాడ గురించి కొంత ఫీడ్బ్యాక్ అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అయితే ఈ తర్వాత కాలంలో నేను దీని గురించి ఏంటంటే నేను మర్చిపోయా. అంటే నేను మళ్ళీ ఇక్కడ ఎట్లయితే సేవ చేసామో, ఎలా అయితే పని చేసామో, సింగపూర్లో వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే చేసాం. కానీ ఇక్కడ స్టాఫ్ కోఆపరేట్ చేసిన విధంగా అక్కడ నాకు కోఆపరేట్ చేయలేదు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఒక 2-3 ఒకడున్నా చాలు మనకి తలకాయ నొప్పి పెట్టడానికి. కాబట్టి అది ఎంత 9 years అక్కడ చేసినా కూడా నేను ఇది ఫలితాలు నేను సాధించలేకపోయాను. స్కూల్ డే అయితే చేసాము, రిజల్ట్స్ తీసుకొచ్చాము, కొంత మళ్ళీ బ్యాడ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గొడవలు పెట్టుకోవడం వలన చాలా 25% కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆఫీసర్స్తో గొడవ పెట్టుకున్నాం. అప్పుడే సిసి విధానం అప్పుడే స్టార్ట్ అయింది. అట్లా ఆ విధంగా కొద్దిగా మనకి డ్యామేజ్ జరిగింది. ప్లస్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా బాగానే స్ట్రెంత్ పెరిగింది, రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. తర్వాత గౌతంపూర్ స్కూల్కి వెళ్ళాను. గౌతంపూర్ స్కూల్లో మరి మంచి స్టాఫ్, అక్కడ కూడా చాలా ఇక్కడ ఎట్లా కోఆపరేట్ చేశారో అక్కడ ఇంకా కోఆపరేట్ చేశారు, అంత బాగున్నది. ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, ఇక్కడ మరి 3 నాతోటి 4 కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ మంది 8 మంది ఉన్నారు. కాబట్టి చక్కగా హెడ్ మాస్టర్ ఉన్నారు. అన్ని రకాలుగా మేము దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది నేను ఒక సక్సెస్ఫుల్ టీచర్గా అని చెప్పడానికి నేను ఇదంతా కూడా చెప్పడం జరిగింది. నాకు తృప్తిగా ఉంది మీ అందరినీ చూస్తూ ఉంటే. మరి ఎవరన్నా కూడా ఏదైనా చేయాలి అన్నప్పుడు మనం ఏమి చేయాలి అనేది ఒకటి నిర్ణయించుకోవాలి. ఫస్ట్ ఎందుకు మనం ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా మనం సాధిస్తాము. దేని కొరకు మనం ఉన్నాము, ఏమి సాధించాలి, ఎలా ఉండాలి అని. కాబట్టి ఆ విధంగానే నేను ఒక టీచర్గా, మంచి టీచర్గా గుర్తింపు పొందాలని చెప్పేసి నేను ప్రయత్నం చేసుకుంటూ ఇప్పటివరకు నా సర్వీస్ని కొనసాగించి, మీరు కూడా చక్కగా మరి
అందరూ కూడా సెటిల్ అయ్యారు చెప్తామని మాట్లాడాలో చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఆత్మీయంగా పలకరించడం, తీసుకుని రావడం అందరు మా టీచర్లని చాలా చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా. ఎందుకంటే నాతో కలిసి ఇక్కడి వరకు ప్రయాణం చేసి ఈ శుభ సమయంలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సరే, అన్నీ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సార్. 2009 బ్యాచ్. నాది ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినాం ఇంటర్ డిగ్రీలో. సో గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అయితే చాలా ట్రై చేసిన. తర్వాత కూడా సో గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదు. సో ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ప్యాకేజ్ కూడా బాగానే ఉంది, బట్ ఓకే. సో అండ్ 10th నా అనుభవాలు వచ్చేసి అనసూయ మేడం నన్ను ఊకే ఎత్తేస్తే అవతల పడతారా అనే హిందీలో తక్కువ వచ్చాయి నాకు కొంచెం. ఆ వర్డ్ మాత్రం బాగా గుర్తుంటుంది నాకు. అండ్ నిర్మలా మేడం చాలా స్ట్రిక్ట్. అండ్ నెక్స్ట్ రవికుమార్ మాత్రమే గుర్తున్నది. మేము కష్టపడ్డామనే అదొకటే గుర్తు, మర్చిపోయాం మేమంతా కూడా. అది మీరు గుర్తు చేయాలి. చాలా లేట్ వచ్చేదాన్ని. ఫస్ట్ పీరియడ్ మాకేమో సోషల్ ఉండేది. ఆ సోషల్ లో మేడం చెప్పిన మ్యాథ్స్ అవన్నీ చెప్పేవాళ్ళు. మేడం రోజు నువ్వు లేట్ వస్తున్నావు అని చెప్పేసి నన్ను కొంచెం బయట కూర్చోబెట్టేవాళ్ళు. నన్ను నాతో పాటు నా ఫ్రెండ్ రాజేశ్వరి, తను కూడా నాతో పాటు లేట్ వచ్చేది. అదొక మెమరీ. ఈవెన్ ఇప్పుడు కూడా లేట్ అనేది నేను ఎంత తగ్గిద్దాం అనుకున్నా, ఈవెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు కూడా లేటే. ఆ లేట్ నేను అస్సలు తగ్గించలేకపోతున్నాను. ఓన్లీ అంటే నాకు తెలిసి అక్కడ మా ప్రిన్సిపల్ సార్ ఓకే బాగానే ఉన్నారు. ఎప్పుడైతే నేను వైడాలో చేశాను అక్కడ ఆ మేడం బాగా స్ట్రిక్ట్. 2 times నువ్వు సీఎల్ పెడతానని బెదిరించేసరికి ముందు వెళ్ళిపోయాను అనమాట. అంటే అంత స్ట్రిక్ట్ ఉండేది. నాకు అది అవుతుందా అని చెప్పేసి మళ్ళీ అనిపించి దాని తర్వాత నాకు లేట్ నేను తగ్గి అని చెప్పేసి సార్ గమనించి వాళ్ళు చెప్పడం చేయడం అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సార్ హెచ్ఎం గా ఉన్నప్పుడు సార్ యొక్క లీడర్షిప్ అవన్నీ నాకు బాగా నచ్చేవి. అది చాలా చాలా హ్యాపీ. టీచరే అదైతే 100%. చాలా సార్లు మనకి అందరికి సార్లు స్టూడెంట్స్ అనేది లేకుండా చాలా కలిసి మైక్ దగ్గర పెట్టాను. ఇప్పుడు నాకు పరిచయం చేసుకొని మిమ్మల్ని కొత్త వాళ్ళగా అంటే మీరు మమ్మల్ని మర్చిపోయేసరికి నేను ఇప్పటికీ మీరు మా వాళ్ళని గుర్తు చేసుకొని పరిచయం చేసుకొని కొంచెం ఒక తీరు కనిపించింది. ఓకే ఇది గుర్తు మర్చిపోవడం అని కాదురా, మా హృదయాల్లో ఉంటారు మీరు అందరు. మాకు ఇప్పుడు నెమ్మది చూస్తా కంప్లీట్ గా మర్చిపోవడం అనేది ఉండదులే, కానీ కాబట్టి సడన్ గా గుర్తురావు. ఇప్పుడు చూస్తున్నాం పోలికలు, ఆ చిన్న మాట్లాడుతూ ఉంటే ఆ చిన్నతనం అప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మాకు విషయాలు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మీ చాలా చోట్ల మేము చెప్పుకుంటాం కదా, చాలా మందిని చూసాము. సో ప్రకాష్ రాజ్ లాగా నేనేం మాట్లాడుకున్నాను మీకు తెలిసాను ఆబ్జేను ఇలాగా నేనే మాట్లాడతా, మీరు విని తీరాలి అంతే. అట్లే గుర్తుండిపోయారు మనసులో మాటలు అంతా అట్లే ఉండిపోయినాము. మొన్న ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిందే, మా సీనియర్స్కి కృతజ్ఞత చెప్పాల్సిందే. మిమ్మల్ని అక్కడ మిమ్మల్ని పిలిచి ఇట్లా చేసినప్పుడు మీకు సన్మానం చేస్తుంటే అట్లే మిగిలిపోయింది. మీరందరూ కూడా పెళ్లి కూతురులాగా పెళ్లి కొడుకులాగా అనిపించారు. అట్లా మీకు సన్మానం చేస్తుంటే మిమ్మల్ని అట్లా చూడలేని ఫీలింగ్ నాకు తీరిపోయింది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మిమ్మల్ని మా టీచర్లానే చూసినాం కానీ ఆ రోజు మీరు ఎట్లుండేలో తెలియలేదు. చాలా మంచిగా అనిపించింది మనస్ఫూర్తిగా. నిజం కళల్లోంచి నీళ్ళు తిరిగినాయి సార్ అందరినీ చూస్తుంటే. చాలా సంవత్సరాల తర్వాత చూడటం, మిమ్మల్ని అట్లా చూడటం కూడా కొత్త కోణంలో
మనసు చాలా నిండిపోయింది. తెల్లారులు నిద్రపట్టలేదు, ఎట్లా మాట్లాడాలి, బాగా మాట్లాడాలి, అదే ఎగ్జైట్మెంట్ ఉండిపోయింది. ఏమి మొదలుపెట్టినా ఎక్కడి నుంచి మాకు గుర్తింపు లేదు. పిల్లలకు కానీ ఊరికి కానీ పెద్దలకు కానీ బాగా రిమోట్ అయ్యింది, గుర్తింపు లేని టైంలో ఈ ఊరికి వచ్చారు. మీరు చేసింది, మీరు కష్టపడింది అయితే చూసుకుంటున్నాం, కానీ ఆ రోజు మీరు ఏం పరిస్థితి అనుభవించారనేది మీరు మొన్న స్పీచ్ ఇస్తుంటేనే మీరు వచ్చిన పరిస్థితి, రోడ్లు అవన్నీ అవి గుర్తులేదు. మీరు చెప్పింది మీతో ఉన్నదే గుర్తుంది. మీరు అనుభవించిన పరిస్థితులు గుర్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు 20 మంది టీచర్లు పైన ఉన్నారు, ఇంత బిల్డింగ్స్ పెరిగినాయి, కానీ ఆ రోజు ఎట్లా ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎట్లా నెట్టకొచ్చారు ఇంతమంది తోటి చేయటం. అందరు కొత్త కోణంలో చూశారు స్కూల్ అంటే ఏంటి, పిల్లలంటే సార్లు అంటే ఏంటి అనేది. ఇంకా ఒక్కొక్కరి నుంచి చెప్పడం చేస్తే చిన్నప్పుడు కలిసే ఉండే, తర్వాత 3rd క్లాస్ అట్లా స్కూల్ 2 వేరైన అనేది ఏదో తెలియని ఫీలింగ్. ఆ టైంలో సరస్వతి మేడం గారు, సత్యవతి మేడం గారు ఉండి 3rd వరకు వెళ్ళిపోయారు. శ్రీనివాస్ సార్, వసంత మేడం అక్కడ 5th వరకు. తర్వాత అదేంటో తెలియదు, చిన్నతనం అన్నట్టుంది. మీ స్కూలు మా స్కూల్ అనేది ఎప్పుడైతే చిన్న 2 స్కూల్ అయినాయో మీ స్కూల్ మా స్కూల్ అనే ఫీలింగ్ ఒకటి కలగటం. 6th వచ్చేసరికి మీ 3 సార్లు అయ్యండి వాలంటీర్లు మీతో పెట్టుకొని బాగా యుద్ధం చేసినట్టే మీరు లాక్ వస్తుండేది. 6th క్లాస్లో మీ అందరికీ కుదరకపోయినా సార్ చిన్న స్కూల్కి పెద్ద స్కూల్కి ఆ ఫీలింగ్ అనేది పోకుండా వారదాలుగా కొడిచిలో సార్ మీరే మమ్మల్ని జాయిన్ చేశారు. తర్వాత విజయ్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే మా సీనియర్స్ కొడతారు, తిడతారని వాటి మీదే చేసుకొని చెప్తుండేది కొన్నిసార్లు. అట్లాంటిది మేము వచ్చేసరికి మాకు అది లేదు, మాతోటి బాగా కలిసిపోయారు. అదైతే చాలా బాగా అనిపించింది. ఏదని సార్ మీరు ఎంత చేశారు ఏదని చెప్పాలి. మేడం మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడు నిర్మల మేడం గారు ఇంకా దేవతలాగా బాగా కనపడుతుండేది రోజు. మేడం గారు 2 మేడాలు అవటం, మీరు ఎంత చెప్పారు మేడం. న్యూస్ పేపర్లు తీసుకొచ్చి ఎవరో పోలీసు ధైర్యం చేసి ఎవరినో కాపాడారు, బుల్లెట్లకి ఎదిరిపోయిండు, ఆయన రియల్ మనిషి అని. అట్లా మమ్మల్ని మాలో మా గుణాలు అట్లా అవ్వాలా, మేము కూడా అట్లయితే మంచి వాళ్ళం అవుతాం, పెద్దవాళ్ళం అవుతాం, గొప్ప వాళ్ళం అవుతాం అని మాకు అట్లా లోపల కలుగుతుండేది. ఎంత బాగా చేశారండి మాకు మీరు. సార్ మీరు మా ఇంటి ముందే ఉండేది, మీరిద్దరు సార్ ఈ 2-3 ఊళ్ళకి చాలా చేశారు సార్ మీరు. ఫస్ట్ అనుకుని గొప్పగా తిరిగేటండి చేసుకుంటున్నా. అయినా పర్లేదు, ఎంతమంది మీకు స్టూడెంట్స్ మీ నుంచి ప్రేరణ పొందినారు. మాకైతే మీరు మేడం మన గ్రూప్స్ రాశాను, రిజల్ట్స్ కోసం చూస్తున్నా. ఎంత ప్రార్థనని అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. అదే మా ఊరు మా వాతావరణం. సార్ అంటుండేది, అరే నేను అందరు కింద నుంచి పైకి వెళ్తుండేదా, నేను పై లెవెల్లో పని చేసుకుంటా మీ స్కూల్కి వచ్చినానని. చాలా ఎన్నో మేడం అలాగే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి ఒక్క మేడం గురించి ప్రతి ఒక్క స్టోరీ ఉంది నా లైఫ్ లో. వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ల మేడం గారిని తీసుకుంటే, మేడం గారు క్లాస్కి వస్తున్నారు అంటేనే నాకు భయం వేసేది. ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా అమ్మాయితో మాట్లాడుతుంటే, అరే నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం పని నీకు అమ్మాయితో ఈ టైంలో, నీ స్టడీ గురించి ఆలోచిస్తున్నావా, స్టడీ గురించి ఏమన్నా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. ఆ భయం అనేది ఎప్పటికీ ఉండదు. వాస్తవానికి ఆ రోజు ఆ డిసిప్లిన్ అనేది ఇప్పటికీ అలానే ఉన్నది నాకైతే నిజానికి చెప్పాలంటే. నెక్స్ట్ అన్సూర్య మేడం గారిని తీసుకుంటే, క్లాస్కి వచ్చారు అంటే హిందీ చెప్తానికి వస్తున్నప్పుడు, అరే నాకు హిందీ గురించి పెద్ద తెలియదు కదా, హిందీ మేడం ఏం క్వశ్చన్ అడుగుతుందో, ఏం ఆన్సర్ చెప్పాలో, దాంట్లో నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలని నాకైతే అప్పుడు చాలా భయం వేసేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మా సార్ గురించి మాట్లాడాలంటే, సార్ క్లాస్కి వచ్చేది మ్యాథ్స్ చెప్పడానికి, బోర్డు మీదకి ఎక్కిచ్చేసి అరే లెక్క చేయరా అని చెప్పేసి పిలిస్తే నేను ఏం చెప్పాలి, నాకేం రాదు కదా,
అని చెప్పేసి ఆలోచించండి. అప్పుడు చాలా భయం వేసేది. తర్వాత కోటేశ్వర సార్ గురించి మాట్లాడడానికి తెలుగు చెప్పడానికి వచ్చారు. అలాగే ఏదైనా పద్యం చదువురా అంటే నాకు ఆ తెలుగు అనేది నోట్లో తిరగపోయేది. ఒకవేళ లేపితే అడిగితే నేను ఏం చెప్పాలని అప్పుడు అలా కూడా భయం వేసేది. నెక్స్ట్ విజయ్ కుమార్ సార్ దగ్గరికి వచ్చే లోపల సైన్స్ చెప్పేవాళ్ళు. ఆ సైన్స్ విషయంలో నేను అంత పెద్ద ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. నాకు సారీ అందుకని నా స్టడీ అనేది 10th తోనే ఆగిపోయింది. 10th తోనే ఆఫ్ చేశా. ఇంకోటి చెప్పాలంటే కోటేశ్వర సార్ గురించి నా స్టడీ అనేది 7th లోనే ఆగిపోయేది. సారు నన్ను చూసి నా 7th లో పేపర్ దిద్దారు. దాంట్లో నాకు ఆల్రెడీ ఒక 4 మార్క్స్ ఏమో తక్కువ వచ్చినాయి. కానీ సార్ నన్ను పాస్ అని రాశారు. సార్ ఆ రోజు పాస్ అని రాయడం వల్ల నేను 10th వరకు కూడా నా స్టడీ అనేది కంటిన్యూ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా మాట్లాడాలంటే చాలా భయం అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ లో సబ్ కాంట్రాక్టర్ గా చేస్తున్నాను. నా ఇన్కమ్ అయితే పర్లేదు, బాగుంది. అలాగే నాతో పాటు నా ఒక 10 మందిని బతికిస్తున్నా. నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకొకటి రోజు వరకు తీసుకొచ్చుకోవటం, అలా రొటేషన్ చేసుకుంటూ వచ్చా. ఆ స్థాయి నుండి ఒక మేస్త్రికి వెళ్ళా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళాను సార్. అప్పుడు కూడా నేను అలా మేస్త్రికి వెళ్ళాను. మేస్త్రి స్థాయి నుండి బిల్డింగ్లో ఒప్పుకున్నాను. ఇప్పుడు సపరేట్గా కాంట్రాక్ట్ తీసుకొని చేసే స్టేజ్కి వచ్చేసా. అలాగే నాతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళేసి వర్క్ చూపించేసి వాళ్ళకి ప్రతిరోజు అమౌంట్ పరంగా సెట్ చేస్తున్నాను. నేను నా లైఫ్లో 11 years లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నా వైఫ్ నేమ్ వచ్చేసి ప్రవీణ. లేదు మేడం, 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఇక్కడ తుంగరంగా ఉంటాను మేడం. ఇక్కడ తుంగరం సార్. నెక్స్ట్ మాట్లాడదాం వచ్చా కానీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక చిన్న తెలియని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. బట్ చాలా మాట్లాడాలి, చాలా వినాలి అని కూడా అనుకున్నా నేను. అసలు ఈ సమ్మేళనం జరగడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే 1 by 1 అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వడం కూడా చాలా సంతోషకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్స్ గురించి, మేడమ్స్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రతి లైఫ్ లో మనం ప్రతి స్టెప్ లో కూడా వాళ్ళు చెప్పిన మాటలైనా కానీ, వాళ్ళు చెప్పిన క్లాసులైనా కానీ ప్రతిదీ కూడా వెన్నంటనే ఉంటే ఒక ధైర్యం కూడా ఉంటూనే ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఉంటూనే ఉంటుంది. నేను చెప్పేది బోరింగ్ అయినా కానీ కొంచెం వినండి, నో ప్రాబ్లం. ఇంకా నేను నరేష్ సార్ నా పేరు. నేను కొమ్మరగూడ నుంచి వచ్చాను. నేను గుర్తుండకపోవచ్చు, మీరు ఎన్నో బ్యాచెస్ చూశారు, ఎంతోమంది విద్యార్థులు కూడా చూసుండొచ్చు. బట్ మీరందరూ ఇప్పటికీ కూడా గుర్తుంటారు నాకు. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క మెమొరీ ఉంది. చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి కూడా, టైం సరిపోదు మాట్లాడితే. కొన్ని అయితే షేర్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఎవరైనా కానీ చదువుకున్న తర్వాత ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఒక లెవెల్లో ఉండాలి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళి కళ. అది జెన్యున్గా చెప్పాలంటే. కానీ స్కూల్ అన్నా కానీ ఏదైనా కాలేజ్ అయినా మనం ఏదైనా నేర్చుకునేది నాలెడ్జ్ నేర్చుకుంటాం అంతే. ఇక్కడ తర్వాత ఎవరెలా బతుకుతున్నాము, మన కాళ్ళ మీద మనం నిలబడ్డామా లేదా, ఇదే ఇంపార్టెంట్ మెయిన్. నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్ జాబే చేస్తున్నాను. మన ఫ్రెండ్స్ లాగానే కూడా గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను. చాలా టైం వేస్ట్ కూడా అయిపోయింది నాకు. లాస్ట్ నోటిఫికేషన్లో పేపర్ లీకేజ్ జరగడం చాలా దురదృష్టకరం. అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత నాకు కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టర్ మీద హోప్ అనేది వెళ్ళిపోయింది, వదిలేసి నేను కంప్లీట్గా. అప్పటి వరకు కూడా నేను ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ చదువుకుంటూ ఉండేవాడిని. ప్రజెంట్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నేను అనేది ఏంటంటే మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాలనుకున్నది, ఒకడు ఏదో చేస్తున్నాడు, ఇంకొకరు ఏదో చేస్తున్నారు అనేది అది వదిలేసేయండి, మైండ్లో నుంచి తీసేసేయండి. మనం 10th క్లాస్ వరకు ఒక పిల్లలానే వచ్చాం. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము, చదువుకున్నాం, నేర్చుకున్నాం. చాలా వరకు సార్స్ నుంచి నేర్చుకున్నాం, మేడమ్స్ నుంచి నేర్చుకున్నాం.
చాలా నేర్చుకున్నాం. అది మైండ్లోంచి తీసేసి ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవాలి. నాకు అదే మైండ్లో ఉంది ప్రజెంట్ అయితే. చిన్నపిల్లలు అయిపోవాలి. సార్ వాళ్ళతో అప్పుడు ఎలా ఉన్నాం, మేడం వాళ్ళతో ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉండాలి మనం. అట్లనే అనుకుంటున్నా, మీరు ఉంటారని కూడా భావిస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇంకా చెప్పాలంటే నా లైఫ్ లో అంత స్పష్టంగా మాట్లాడే వ్యక్తిని చూడలేదు. ఎంత బాగా మాట్లాడతారంటే మాట్లాడుతుంటే అట్లా వినాలనిపిస్తూనే ఉంటుంది మనకి, ఎవరికైనా కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కూడా. తెలుగు అంటే ఇంత బాగుంటుందా అనేదానికి నిదర్శనం మేడం. ఇంకా కోటేశ్వర సార్ ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే, సార్ చాలా సబ్జెక్ట్స్ టేక్ ఓవర్ చేసేవాడు. నాట్ ఓన్లీ వన్, ఒక్కటనే చెప్పలేము, చాలా ఉన్నాయి. ఏది ఒకవేళ మేడం అయినా సార్ అయినా రాకపోయినా అది సార్ ఇనిషియేటివ్ తీసుకొని చెప్పడం, అంటే సిలబస్ వెనక పడొద్దు అనేది ఒక ఆతృత ఉండేది కదా. దానివల్ల సార్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. సార్ కూడా చాలా బాగా మాట్లాడేవాడు. సార్ తెలుగు కూడా అంతే ఇష్టం, ఈక్వల్ మన నిర్మలా మేడం లాగా. విజయ్ కుమార్ సార్ అంటే ఒక టెన్షన్, భయం. ఫస్ట్ సార్ వస్తున్నారంటే ఎవ్వరు అంటే వీళ్ళందరూ పర్లేదు, సార్ కంట్లో కంపల్సరీ పడాలి ఏదైనా కానీ చేసి. సార్ ఒక్కటే చెప్పేవాళ్ళు, అరే మీకు అంత ఉంది అని అంటే వీళ్ళు పోటీ పడడం కాదు, మీరు రేపు ఏదైతే లెసన్ ఉంటుందో అది ఈ రోజు చదువుకొని వచ్చి మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీ ఉంటుంది కదా అని చెప్పేవాళ్ళు. నాకు తెలిసి మిగతా వాళ్ళు ఫాలో అయ్యారో లేదే కానీ నేను సార్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అయితే ప్రతి లెసన్ రేపు చెప్పే లెసన్ కూడా ముందే చదువుకునేవాడిని నేను, ఓన్లీ సార్ సబ్జెక్టు. ఎందుకంటే సార్ అట్లా పడాలని ఉండేది నాకు. అప్పటి నుంచి కూడా అంటే చిన్న మన ఇంటర్నల్స్ జరిగాయి కదా, ప్రతి ఎగ్జామ్లో నేనే ఫస్ట్ వచ్చేవాడిని సార్ ఈ సబ్జెక్టులో. స్టిల్ సార్ వాళ్ళు కూడా అడిగేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమైందో చూపించచ్చు కదా. బ్లాంక్స్ సార్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే దాంట్లో ఉన్న బ్లాంక్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్గా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. అది ఎవరైతే లెసన్ చదువుతారో వాళ్ళే ఫిల్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు ఫిల్ చేయలేరు. సో అది కూడా అలా ప్రిపేర్ చేయడం కూడా చాలా తక్కువ మందికే కుదురుతుంది, అందరికీ కుదరదు అది. అట్లా కుదరడం వల్ల లోపల అదే విద్యార్థులు ఎవరు ఏ ప్రతిభ ఉంది అనేది ఏంటనేది కూడా తెలుస్తుంది అనమాట. అది చాలా గొప్ప విషయం సార్, మీ నుంచి నేను నేర్చుకున్నది అయితే అది. ఎవ్రీ టైం ఆల్మోస్ట్ అందరి గురించి మాట్లాడేశాను, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకా ఫ్రెండ్స్ గురించి అంటే చాలా రోజు కలుద్దామని ఉంది. ఇన్ని రోజులకి మేము ఒక రీసెంట్గా గ్రూప్ క్రియేట్ చేసాము, ఆ గ్రూప్లో ఉన్నాము. తర్వాత నేను రానని చెప్పాను, అసలు క్యాజువల్గా అందరూ ఫోన్ చేసినప్పుడు నేను రాను, నేనేం లైఫ్లో అంత సెటిల్ అవ్వలేదు, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు అనుకున్నాను, రానని చెప్పేసా. నేను ఎంపీడీ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ చేస్తున్నాను, కాంట్రాక్ట్ బేసిక్. కాకపోతే నాకు గ్రూప్స్ కొట్టాలని లేకపోతే హెచ్ఆర్ అవ్వాలని గోల్ ఉండే. నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు కాబట్టి నాకు ప్రతిదీ కూడా అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం. ఎక్కడికి వెళ్ళినా తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది, ఇంగ్లీష్ రావట్లేదు. ఇంకొకటి నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను, ఆ రెండు నాకు మైనస్ పాయింట్స్ అయినాయి లైఫ్లో. ఇంకొకటి ఏంటంటే నాకు స్టడీలో ఉన్న పరీక్షల కంటే జీవితంలో చాలా పరీక్షలు ఫేస్ చేస్తున్నాను, అది నాకు చాలా సఫరింగ్ అయింది. కొంచెం నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, నన్ను నాకు టీచర్స్ అందరూ గుర్తున్నారు. నేను తలుచుకుంటా హిందీ మేడం తలుచుకుంటప్పుడు నా పిల్లలకి హిందీ రావట్లేదు, నేను చెప్తామంటే వాళ్ళకి నాకు చెప్పడానికి రావట్లేదు. నేను ఇప్పుడు హిందీ డిక్షనరీ తీసుకొని హిందీ నేర్చుకుంటున్నాను. ఆ రోజు కేవలం పాస్ అవ్వడమే కష్టంగా ఉంది, ఇప్పుడు నా పిల్లలకి చెప్పడానికి నేను హిందీ ప్రిపేర్ అవుతున్నాను. గుర్తొస్తుంది ఇంగ్లీష్ మధ్య సార్ చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ ఆ రోజు చదవలేదు, మ్యాథ్స్ చదవలేదు. మిగతా సబ్జెక్ట్లో ముందున్నా కానీ అవి నాకు ఫ్యూచర్లో ఇప్పుడు ఉపయోగపడట్లేదు. సిఈసి తీసుకున్నాను, ఇంటర్ కాలేజ్లో నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను. కాలేజ్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ వచ్చాడు, నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను. కామర్స్లో కానీ అన్ని సబ్జెక్టుల కాలేజ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాను. డిగ్రీ మంచిగా చదువుకున్నాను, ఎంబీఏ కూడా చేశాను. ఒక సబ్జెక్టు బేబీ క్యారెక్టర్ జాబ్ చేస్తున్నా కూడా దానికి నేను ఎక్కువ రియాక్ట్ అయిపోయా. ఇప్పుడు నేను జాబ్ చేసే దగ్గర కూడా ఈ నేను ఫస్ట్ నవ్వునే మాట్లాడాలి ఏదైనా అంటారు, క్లాస్లో కూడా అలానే ఉంటుందండి. కొంచెం నిర్మల మేడం సబ్జెక్టు చాలా ఇప్పటికీ కూడా తెలుగు నాకు గుర్తుపోయింది. పిల్లలకి నేను తెలుగు సబ్జెక్ట్ మంచిగా చెప్తున్నాను. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకు చెప్పిన టీచర్స్ కానీ ఎవరైనా సరే ఉంటే బాగుంటుంది. పిల్లలు ఇంగ్లీష్ చదివిస్తున్నాము కానీ స్టడీ బేసిస్ లేదు, దాంతో పాటు వ్యవస్థ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు సర్టిఫికేట్స్ పెట్టుకొని స్కూల్లో చెప్తున్నారు, కానీ పిల్లలకు మాత్రం మాకంతా స్టడీ
మేము అనుకుంటాము స్కూల్కి పంపించే బదులు మేమే ఇంట్లో కూర్చొని చెప్పుకుంటే బాగుంటుంది. మా టీచర్స్ మాకు గొప్ప మంచి ఫ్యూచర్ ఇచ్చారు. కానీ అదే మేము చదువుకున్న దాంట్లో కొంచెం ఇంగ్లీష్ మీడియం చదివితే మాలో చాలా మంది ఇంకా సెటిల్ అయ్యేవారు. నేను ఎవరికైనా ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు. నేనైతే లైఫ్లో ఫేస్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చారు సక్సెస్ స్కూల్స్ సిబిఎస్ఈ ప్యాటర్న్ పెట్టేసి పోస్టులను ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనమాట. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో. అయితే మన స్కూల్ సెలెక్ట్ చేయలేదు. ఈ స్టాఫ్ తక్కువ ఉన్నారు, మీరు ఇప్పుడే నానా తంటలు పడుతున్నారు, వాలంటీర్లు ఇవ్వడానికి మాకు కష్టమవుతా ఉన్నది, ఇట్లా చేయడం కుదరదు అని చెప్పేసి ఎంఏ గారు చేస్తే నేను పోయి ఫైట్ చేశా. ఇంగ్లీష్ మీడియం కావాలి అని చెప్పి మేము నలుగురు ఉన్నాం. మేము చెప్పుకున్నాం, 9 క్లాసులు చెప్పుకున్నాం. ఇంగ్లీష్ మీడియం చెప్పడం ఇప్పుడు 6 క్లాసులే కాబట్టి 5 క్లాసులే కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్పుకోవడం కష్టమేం కాదు. 6వ తరగతి వస్తే ఒక క్లాస్ అదనంగా అవుద్ది, అంతే తప్పించి 6 క్లాసులే అవుతాయి అని చెప్పి ఫైట్ చేసి తీసుకొచ్చా ఇంగ్లీష్ మీడియం. అది అప్పుడు దాంతోపాటే ఆ ఇంగ్లీష్ మీడియం రావడం బట్టి కంప్యూటర్స్ వచ్చినాయి. దాంతోపాటు 12 మంది టీచర్లు వచ్చారు. ప్రతి సబ్జెక్ట్కి 2 టీచర్లు, ఒక హెడ్ మాస్టర్ వచ్చారు. అప్పుడు పెరిగింది. లాస్ట్ 2009లో ఇక నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఎందుకంటే స్కూల్ని మనం తీసుకుని వచ్చి ఇంగ్లీష్ మీడియం అక్కడ ముందుగా కొమ్మలగూడెం నుంచి కూడా బాగా ఒత్తిడి వచ్చేది నాకు. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని నిజంగా నాకు ఇంకా నాకు గుర్తున్నది, సార్ మా పిల్లల్ని మీరు ఎట్లన్నా సార్ ఇంగ్లీష్ మీడియంలో చేర్పియాలి. పెద్దవాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు నా ఎదురుగా, ఇక్కడ ఎదురుగా ఇది ఆఫీసు కూర్చొని ఆ చెట్టు దగ్గర ఎదురు కూర్చున్నారు. కింద కూర్చొని మేము మా పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ మీడియం చేర్పియాల్సిందే, మీరు మా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సిందే అని అంత ఇది పడిన తర్వాత అనిపించిన ఇంగ్లీష్ మీడియం చేయాల్సిందే ఇక్కడ అని చెప్పేసి మోస్ట్ ఇది కావాలి, ఇక్కడ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది, ఇక్కడ వాంటెడ్ అని చెప్పి తీసుకుని ఫైట్ చేసి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి. సో తర్వాత ఇక మరి ఎలా జరిగిందో నాకు తెలీదు, మీరే చెప్పాలి ఆ విషయాలన్నీ. ఓకే, థ్యాంక్ యూ. నేను విద్యుత్ శాఖలో టీఎస్ఎన్ పిడిసిఎల్ ఏఎల్ఎంగా ఉద్యోగం చేస్తున్నాను. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అసరాపేట మేడం పోస్టింగ్. ఇప్పుడు ప్రజెంట్ అసరాపేటలోనే ఉంటున్నా. నాకు 2 అబ్బాయిలు, ఒక ఆయన పేరు కేదార్, ఒక ఆయన పేరు కృతిక్. నాకు ఫేవరెట్ టీచర్స్ వచ్చి మధు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక తండ్రి లాంటి వాడు. మనకి స్కూల్ టైం అయిపోయినా కానీ తన సారు స్పెషల్గా క్లాస్ తీసేసుకొని ఉప్మా పెట్టించి మరి క్లాస్ చెప్పి 10th క్లాస్ పాస్ అయ్యేది చేశారు. నా జీవితంలో మర్చిపోలేదు. మరి ఉప్మా పెట్టారు మేడం, ఉప్మా చెప్పకపోతే ఇంకేం చెప్పారు. మరి సొంత ఖర్చులతో పెట్టారు, మరి ఎవరైనా పెడతారా? పెట్టరు. ఈ రోజులలో రూపా ఆలోచించేటాలు తప్ప ఎవరు స్వార్థం నుంచి ఆలోచించుకుంటారు కదా తప్ప. మేడం నాకైతే ఇల్లు రాదు మేడం. నేను లాస్ట్లో 22 మార్క్స్ దానే పాస్ అయ్యాను మేడం ఈ సబ్జెక్ట్. నేను రాదనుకున్నా, ఫెయిల్ అయితే అనుకున్నా, బట్ పాస్ అయినా. నా అదృష్టం ఎంత తర్వాత చూసిన మధుసారి చూసి మెమో చూసి ఎవరా 3 సబ్జెక్టులోనే ఎంత తక్కువ మార్క్స్ వచ్చినాయి, తెలుగు, హిందీ, ఇంకా అట్లా ఇంగ్లీష్లో తక్కువ, మిగతా అన్నీ 70. నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్. నా పరిస్థితి ఏందో అందరూ చేసి టీచర్స్కి అప్పుడు నా మీద జాలి ఉండేది. నేను రాసినా రాకపోయినా కామన్గా చూస్తాను. సరస్వతి మేడం గారు ఏంటంటే ఇక చిన్నప్పటి నుంచి ఇక అట్లా మేడం గారు బాగా చూసుకునేది. చిన్నప్పుడు అది కాదురా ఇది కాదురా అని మంచిగా చూసుకునేటప్పుడు మేడం గారు కూడా. నాకు ఫాదర్ మదర్ ఇద్దరు తెలుసు, ఇద్దరు చనిపోయారు. తర్వాత 2 years బయట చదివినా, మళ్ళీ ఇక్కడికి వచ్చిన, మళ్ళీ జాయిన్ అయినా. ఇక అంటే ఇప్పుడు హెల్త్ సెటిల్ అదే వల్ల ఫ్రెండ్స్ వల్లే సెటిల్ అయినా. నాకు మొత్తం మోటివేషన్ మా అన్నవాళ్ళు, ఫ్రెండ్స్. నేను ప్రిఫరెన్స్ పోస్టింగ్ పడ్డప్పుడు తర్వాత అన్నవాళ్ళు మీకు ఎందుకు రాని చూసుకుంటారా అని చెప్పి హైదరాబాద్ పిలిపించి కోచింగ్లో ఎట్లా సెట్ చేశారు. అది ప్రసాద్ అన్న, నారాయణ, రామకృష్ణ అన్న. వాళ్ళు ఏంటంటే నువ్వేం చదివినా కానీ ఆ బుక్స్లో రావురా బిట్స్ అని ఇంకా మోటివేషన్ చేసేది. కానీ అది చదువుతూనే ఉండేది. మధ్యలో కూడా ఒక 45 days ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో 5 days నిజామాబాద్ కూడా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన. అయినా కానీ ఎగ్జామ్స్ రాసినా ఒక ఓపు ఉంది, వస్తుందన్నా అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. స్టేట్లో 959 ర్యాంక్ నాది. అసలు ఆర్టిజన్స్ వల్ల నా 2nd లిస్ట్లో వచ్చిన.
అప్పటికి ఇక టెన్షన్ టెన్షన్ టెన్షన్, వస్తుందా రాదా. ఎగ్జామ్ రాసిన తర్వాత రాయకముందు ఏమీ లేదు, మనకి ఏమి రాదు, ఇదే డెకరేషన్ ఫీల్డ్ ఇదే అని ఫిక్స్ అయిపోయేటోడు. ఇట్లా రాయడం వల్ల ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్ రాసిన, జాబ్ కొట్టేసిన, సెటిల్ అయిపోయాను అంతే. నిర్మలా మేడం వచ్చి చాలా నా మీద ఎప్పుడు జాలి ఉండేది మేడానికి. అది ఇక అట్లా ఫిక్స్ అయిపోయింది, అరే నువ్వు అట్రా ఇట్రా అని చెప్పి చదువుకోరా అని చెప్పేది మేడం. నా ఫాదర్స్ మదర్ చనిపోవడం వల్ల బాగా జాలి అనేది నాకు చూపెట్టేటారు మేడం గారు. సార్ అయితే ఒక తండ్రి. మొదటి సార్ విజయ్ కుమార్ సాపర్లో ఎప్పుడు కూడా సక్సెస్ కారరా, మిగతా వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా సక్సెస్ అయితే అది పక్కాగా. అందుట్లో నిరూపించింది ఎవరంటే పివి రావు, నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి 1 to ఇంటర్ వరకు మీ ఇద్దరు కలిసి చదివిన ఒకటే కాలేజీలో. పాపం మిస్ అయ్యాడు, బట్ వాటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ వల్ల 6 monthsకి ఒకసారి ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఇప్పియాలి, అందుకే వాటి కోసం రాలేకపోయిండు. ఈరోజు 7కి హైదరాబాద్లో దిగి మళ్ళీ సబ్మిట్ చేసి రేపు వస్తున్నాడు పర్యటన. ఇద్దరు అంటే బెస్ట్ ఫ్రెండ్. వాడు కూడా నాకు బాగా హెల్ప్ చేసినోడు, కానీ మిస్ అయ్యిండు. ఫ్రెండ్స్ ఎప్పుడు జీవితంలో మనిషి మర్చిపోయింది ఏంటంటే ఫ్రెండ్సే. ఫస్ట్ గురువులు, తర్వాత టీచర్స్, ఫాదర్స్. బట్ నాకు మిస్ అయ్యింది ఫాదర్స్, కానీ ఇప్పుడుంటే చాలా హ్యాపీ అయ్యేటోళ్ళు. కోటేశ్వరరావు సార్ మాత్రం అయితే ఒక తొడపాసం పెట్టేటోళ్ళు. పేపర్స్ ఎగ్జామ్ మార్క్స్లో అరే నువ్వేం రాసినవరా అని చెప్పి పేపర్ తీసేది. చదువుకుంటా ఈ క్వశ్చన్ ఇట్లా రాసిన స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చాయి నాకు అప్పుడే. నువ్వు ఇట్లా చేసినవరా అని ఇట్లా పట్టుకునేది, అది వదిలిపెట్టేది కాదు దాకా, పేపర్ అయిపోయింది దాకా. అది లాస్ట్కి చూసుకోవాలంటే ఎర్రగా అయిపోయేది అక్కడ, ఎక్కడ పడుతుంది అక్కడ. ఓకే మేడం, థ్యాంక్స్. మీరు అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. నేను చూస్తాను అనుకోలేదు, ఈ ఫంక్షన్ కూడా సక్సెస్ అవుతుందని నేను అనుకోలే. నేను ఎప్పుడు కూడా గ్రూప్లో చాట్ చేయాల, వీళ్ళంతా గ్రూప్ పెట్టారు, ఇది అవుద్దా కాదా అని చెప్పి. ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ థ్యాంక్స్ అయితే చెప్పదలుచుకోవట్లేదు. ఖచ్చితంగా రావాలి, మనం గెలవకపోతే ఎప్పటికీ గెలవలేం కాబట్టి ఫ్యూచర్. ఇక నాకు బాగా ఇష్టమైన సార్ అంటే 7th class దాకా కూడా నాకు దాస్ సార్. నాకు హాస్పిటల్ స్టార్ట్ చేశాను, నేను ఒక 50 lakhs దాకా స్టార్ట్ చేశాను. దాంట్లో నేను 7th తర్వాత గుర్తుంచుకోవాలే అని చెప్పేసి నేను అనుకున్నా. దాస్ సార్ దగ్గరికి వెళ్ళా, 20 lakhs బ్యాంక్ లోన్కి నాకు షూరిటీ పెట్టారు. అసలు నేను ఎవరో కూడా గుర్తుపట్ట ఇదిలో ఉన్నప్పుడు. అందుకే ఆ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్లో కూడా పెట్టడానికి ఇబ్బంది పడ్డారు, డైరెక్ట్ ఫ్రెండ్స్లో కూడా పెట్టడానికి షూరిటీకి ఇబ్బంది పడ్డారు చూసుకుంటాం వాటికి. అలాంటి టైంలో దాస్ సార్ నాకు పెట్టారు. అంతకుముందు దాస్ సార్ నేను వెళ్ళడం చూశాను, దేనికంటే రోడ్డు మీద మోకాళ్ళు లేపించేది చదవట్లేదు అని చెప్పేసి. సో నాకు అప్పుడు దాకా చూసా, కానీ ఒక టీచర్ అనే వాళ్ళు అట్లుంటారని చెప్పేసి నాకు ఆ తర్వాతే రియలైజ్ అయ్యాను అనమాట. నేను స్టూడెంట్కి ఏదైనా వస్తే చూసుకుంటారు, వాళ్ళ హోదాలో ఉన్నాయని చెప్పేసి. తర్వాత మధు సార్, నేను 9th classలో ఎక్కడ బ్యాక్ బెంచర్, నేను ఫస్ట్ నుంచి చదవట్లేదని చెప్పేసి మమ్మీ డాడీ తీసుకెళ్ళి అక్కడ ఎల్బీ రేట్లో వేశారు. ఇంగ్లీష్ మీడియం ఏం రావట్లేదు, వారంలో గోడ దూకి పారిపోయి వచ్చేసాను నైట్. అప్పుడు ఒకే అకాడమిక్ ఇయర్లో టీసీ తీసుకొని వెళ్ళిన వాళ్ళు రాకూడదు, మళ్ళీ చేరకూడదు అంటే మన మధు సారే నన్ను గోకలగూడెంలో మళ్ళీ జాయిన్ చేయించి అక్కడ నుంచి టీసీ తీపిచ్చి ఇక్కడికి ఇప్పించారు. అప్పటి నుంచి నన్ను కోతనే పిలిచేది అనమాట. కోతలు అక్కడ గోడ దూకుతా ఉంటాడు, స్కూల్ మారుతా ఉంటాడు అని చెప్పేసి. అది తర్వాత నాకు నిర్మలా మేడం మ్యాప్ పాయింటింగ్స్, వాటిలోనే 9 మార్కులు వస్తాయి, 10 మార్కులు అదే పాస్ అవుతారని చెప్పేసి చెప్పించేది. మ్యాథ్స్కి సోషల్ మ్యాప్ పాయింటింగ్. తర్వాత మన విజయ్ కుమార్ సార్ ఫిజిక్స్ అస్సలు మనకు రాదు, చదివే ఛాన్సే లేదు, జస్ట్ పాస్ అయితే చాలు, దేనికి కొడతారు. జస్ట్ అట్లే వెనక బెంచ్లో కూర్చునేది, వెనక లాస్ట్ కిటికీ పక్కన కూర్చునేది అనమాట, అవపడకుండా. ముందల వెంకయ్య, నీలమూడు, సుబ్బారావు అని చెప్పేసి కూర్చునే వాళ్ళు ఎత్తుకుంటారు, నీకు ఎంతే ఉండేది దాక్కోవడానికి. అట్లా
మళ్ళీ అయిపోయేది. ఎట్లా ఫిజిక్స్ 10th క్లాస్లో గట్టెక్కేసారు, జస్ట్ యావరేజ్ మార్క్స్, ఏం రాలేదు అక్కడ. తర్వాత మన కోటేశ్వరరావు సార్ సండే వచ్చేది. వెంకయ్య మేమందరం కూడా క్రికెట్ ఆడుతూ ఉండేది. కొండే మేమందరం క్రికెట్ ఆడుతూ ఉండేది. మాలో ఒకరిని వేసుకొని వెళ్ళిపోయేది ఎల్ఐసి పాల్సర్కి. స్కూల్లో ఆడుతుంటే పారిపోయేది అనమాట, జంప్. తర్వాత అనసూయ మేడం హిందీ చెప్పేది మాకు అర్థమయ్యేది కాదు. దేనికంటే మేము వినేది కాదనుకుంటా, వినేదైతే కాదు. అందుకే హిందీలో ఏం మార్కులు రాలేదు. అసలు దేంట్లో రాలేదనుకో, దీంట్లో రావడానికి ఎట్లా ఇంటర్మీడియట్ ధరలు ఇచ్చి తర్వాత ఐటీఐ చేసిన. ఇంటర్మీడియట్ చేశాక మెడిసిన్ చేద్దామని చెప్పేసి పాస్పోర్ట్ అప్లై చేశాక దాంట్లో ఫాదర్ నేమ్ రాంగ్ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు. మళ్ళీ అప్లై చేసే లోపల ఖాళీగా ఎందుకని ఐటీఐ చేసినాం. మా బ్యాచ్ ఉంది, బ్యాక్ బెంచర్స్ చేస్తారు, అందరం ఐటీఐ చేసినాం. తర్వాత అప్రెంటిస్ వచ్చింది, నాకు ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, సో దానికి పోయేది కాదనమాట. బైపీసీఏ మళ్ళీ ఫిజియోథెరపీకి ఎగ్జామ్ రాసి దాంట్లో ఎంసెట్లో చూసుకొని ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన. అది యావరేజ్గా కంప్లీట్ చేసాను. అంటే ఎక్కువ బయట యాక్టివిటీస్ ఎక్కువ ఉండే, అట్లా అయిపోయింది. పేషెంట్లు కూడా యావరేజేనా? పేషెంట్లు యావరేజ్ లేదు సార్, పేషెంట్స్ పరంగా యావరేజ్ లేదు. అది మేడం కూడా వచ్చారు సార్ ట్రీట్మెంట్కి వస్తారు. లేదు తీసుకోలేదురా, అంతా తీసుకోలేదు. మేడమే బాగా భయపడ్డారు, ఎప్పుడు భయపెడతారు అని చెప్పేసి అప్పుడు మేము భయపెట్టాల్సి వచ్చింది. పేషెంట్ పరంగా అయితే యావరేజ్ లేదు సార్, బాగానే ఉన్నా. ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్లో 84 మెంబర్స్ దాకా ఉండాలి. అందరూ కూడా 78 అంటే 9th లో కొంతమంది పనిచేశారు. అందరూ కూడా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది రాకుండా ఉండిపోయారు అనమాట. చాలా మందిని చూసారు, సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి అందరూ టీచరే అవ్వాలి, అందరూ డాక్టరే అవ్వాలి, ఇంజనీరే అవ్వాలంటే చట్టం మూసేవాడు కావాలి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు కావాలి. ఎవరు లేకపోయినా కూడా సొసైటీ అన్నది నడవదు. అది నేను చెప్పేది. అంటే మామూలుగా వీడేది చెప్పేదని కింద నేను కూడా ఇంత ముందు సెటైర్లు వేసిన ఝాన్సీ మీద వేసాను. ఊరికే నానా ఉంటుంది, యానిమల్ సినిమా ఎన్నిసార్లు చూసిందిరా అని. అది సెటిల్ అవ్వడం అంటే ఏదో జాబ్ వస్తేనే సెటిల్ అయినట్టు, గవర్నమెంట్ జాబ్ వస్తేనే సెటిల్ అయినట్టు అని చెప్పేసి అయితే నేను అనుకోను. నేను వాస్తవంగా అయితే ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలా, బిజినెస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి బిజినెసే చేయాలనుకున్నా. అదే చేసా, లాస్ అయినా మళ్ళీ స్టార్ట్ చేసా, మళ్ళీ చేస్తూనే ఉన్నా. మనం ఎప్పుడైతే కంపల్సరీ అనుకుంటున్నా, ఈ పాటికి ఎవడైనా వీడియో తీస్తే వాట్సాప్లో పెట్టేసి కొంచెం రమ్మని చెప్పండి. అది ఇక ఎంతటితో నేను దిగుదాం అనుకుంటున్నా, మాట్లాడడానికి ఏమి లేదు. మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం తప్ప ఇక్కడ ఎవరు సెటిల్ అయ్యారు ఎవరు సెటిల్ కాలేదనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కాదు. కాబట్టి ఎవరైనా ఇప్పటికి కూడా రాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయండి, వాళ్ళు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరు కూడా ఇక్కడ రాలేదు, మనం లైఫ్లో సెటిల్ కాలేదని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి నా సహోపాధ్యాయులైనటువంటి మధు సార్ గారు, నిర్మలా మేడం, అనసూయ మేడం, సరస్వతి గారు, అదేవిధంగా విజయ్ కుమార్ సార్, వీళ్ళు వచ్చినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా యొక్క ప్రియమైన విద్యార్థులు ఒకప్పుడు ఇప్పుడు చాలా మంది జీవితంలో సెటిల్ కావడం జరిగింది. అందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మేము 2001 ఫిబ్రవరిలో ఈ స్కూల్కి రావడం జరిగింది. నేను అప్పుడు ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉంది. 1 నుంచి 7 తరగతుల వరకు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా తుంగారంలో కూడా యూపీఎస్ స్కూల్ నడుస్తూ ఉంది.
నేను వచ్చినప్పుడు ఇక్కడికి మన శ్రీను సారు, అదేవిధంగా విజయ్ కుమార్ సారు, వసంత మేడం గారు, వాళ్ళ ముగ్గురు జనవరిలో ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్కూల్కి రావడం జరిగింది. నాకు రిలీవర్ లేకపోవడాన నేను కొంత లేటుగా ఫిబ్రవరిలో రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే యూపీ స్కూలు, పిల్లలు బాగానే ఉన్నారు. మరి అప్పటి వరకు చూస్తే ఎవరు కూడా 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఎవరు కనిపించట్లేదు. మేము ఎలాగైనా దీన్ని హై స్కూల్ చేయాలనేటువంటి ఆలోచన అప్పుడే మేము నిర్ణయించుకున్నాం. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తూ ఈ యూపీఎస్ స్కూల్ని ఎలాగైనా 8th క్లాస్కి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి మేము 12,000 రూపాయలు చలానా కట్టి నాగతిరుపయ్య గారితో ఖమ్మం 3-4 సార్లు నేను అప్పుడు స్కూటీ ఉండేది, ఆ స్కూటీని ఎక్కించుకొని నాగతిరుపయ్య గారిని ఇక్కడ నుంచి ఖమ్మం తీసుకెళ్ళి డిఈఓ ఆఫీస్కి వెళ్ళి దాన్ని చలాన్ చేసేసి మేము 8th క్లాస్కి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. సరే అది చేసేసాము. మన దృష్టి ఎంతసేపటికి ఏముంటుందంటే మనం అక్కడ సబ్మిట్ చేసాము, మనకి హై స్కూలు అవుతుంది అనేది పక్కన పెట్టేసి మేము ఎంతసేపటికి స్కూల్లో ఎంత బాగా చదువు చెప్పాలి, పిల్లగాళ్ళకి బాగా చదువు చెప్పాలి, వీళ్ళందరినీ మంచి మార్కులతో పాస్ చేయాలి, ఎవరికి చదువు రాకపోయినా అది నాదే తప్పు అని భావించే విధంగా నా యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే నా యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే 40 మందికి కూడా రావాలన్నట్టే ఉంటుంది. అది అత్యాశ అవుతుంది, కానీ అయినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది, అందరికీ రావాలి కదా, అందరికీ రావాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో నొక్కి నొక్కి చెప్తూ మేము ఆ స్కూల్ని కొంత డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో సరే మనకి తర్వాత 8th క్లాసు వచ్చింది. మేము 4 ఉన్నాం. చాలా ఇబ్బంది అవుతుంది చెప్పడం. అన్ని క్లాసులు 8 క్లాసులకి 4 టీచర్లతోటి నడపడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఉన్నారు. తర్వాత సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా కష్టపడుతూ ఉంటే ఇక ఒక్క స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మనకి శాంక్షన్ కావడం జరిగింది. 2 మ్యాథ్స్, సోషల్ శాంక్షన్ అని. అప్పుడు ముందుగా మధుసారు మన స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ చూశారు, ఏంది స్కూల్, ఏంది దీని కథ ఏంటి, ఇంతమంది పిల్లగాళ్ళు ఉన్నారు, స్కూల్ వాతావరణం కూడా అంత కరెక్ట్గా లేదు, మరి దీన్ని అప్గ్రేడ్ చేసామంటున్నారు, దీనికి ఇంతవరకు ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సారు చాలా ప్రయత్నాలు చేయడం, దీన్ని హై స్కూల్గా తయారు చేయడం జరిగింది. సక్సెస్ మన జీవితంలో సెటిల్ కావడం జరిగింది అనేటటువంటి దాన్ని మర్చిపోకుండా మీరు ఎట్లయినా మన సార్లతోటి మరొకసారి కలవాలి, మన యొక్క అనుభవాల్ని పంచుకోవాలి అనేటటువంటి నిర్ణయంతో మీరు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరిచినందుకు మరి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన జీవితంలో మనం అందరం సెటిల్ కావాలంటే ఒకే ఒకటి నా దృష్టిలో ఏంటంటే, ఎవరైతే కష్టపడతారో, మనం చదువుకునేటప్పుడే కష్టపడాలి. ఎవరైతే కష్టపడతామో వాళ్ళ జీవితంలో తప్పక మరి సక్సెస్ అనేటటువంటిది సాధిస్తారు. కాబట్టి మీరు కూడా మరి ఇప్పుడు ముందు మీరు కష్టపడుతూ మీ యొక్క పిల్లలు కూడా మరి మంచిగా సక్సెస్ కావాలంటే నిరంతరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం కష్టపడకుండా ఏది కూడా సాధించలేము. ఇప్పుడు నాకు ఉన్నటువంటిది మావాడు రాకేష్, మీకు గుర్తుండడో లేడో మరి, కొంత కొడితే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఒకప్పుడు మేము మిమ్మల్ని ఎంత కొట్టినామో, అసలుకి ఎన్ని కొట్టేదో, అసలుకి మీరు ఏదో చెప్పట్లేదు కానీ మస్తు కొట్టేది. అసలుకి ఏ మాత్రం క్వశ్చన్ పేపర్ తీసి పేపర్ దిద్ది దాంట్లో ఏ తప్పు ఉన్నా ఎన్ని రౌండ్లు చేసేదో అసలుకి. మనకి అంత అవసరం ఏం చెప్పండి, మీ పేపర్లు అంటే మామూలుగా టిక్కులు కొట్టి మార్కులు వేయచ్చు, కానీ మేమేంటంటే ప్రతి పేపర్ దిద్ది దాంట్లో మార్కులు మీకు ఎక్కడ తప్పులు చేశారో రౌండ్లు చేసి చూపెట్టి మరీ కొట్టేది. ఎందుకంటే కొడితే ఉట్టికి కొడితే ఇంటికి పోయి సారు కొట్టిండి అంటారు, మరి అక్కడ రౌండ్లు చేసి కొడితే అప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. కాబట్టి మనం కొట్టినమంటే అక్కడ బలమైన కారణం ఉండాలి. ఒక పిల్లవాడిని ఒక టీచరు కొట్టాడంటే బలమైన కారణం ఉండాలి. మనం ఎందుకు కొట్టినామో కూడా ఆ పిల్లగాడిని మళ్ళీ పిలిచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే లోపల వాడి మీద ఒకసారి చెయ్యి ఎత్తే వాడి ఇంటికాడు చెప్పడు. అంతేగాని మనం ఏదో వాడికి చదువు రావట్లేదని 2 బీకి మన పని మనం చేసుకుంటే వాడి ఇంటికి పోయి ఏదో చెబుతుడు, అక్కడ నుంచి పేరెంట్ వచ్చి మన మీద కూడా ఏదో చేస్తాడు. కాబట్టి మనం ఏదైనా ఒక మిస్టేక్ ఎలాంటిది జరిగినా కూడా
దాన్ని మరలా ఇంటికి వెళ్ళే లోపల పిల్లవాడికి సర్ది పంపించాల్సినటువంటి పరిస్థితిని కూడా ఉపాధ్యాయులు గమనించుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రశాంతమైందంటారు, చాలా తేలిగ్గా ఉంటుంది అంటారు, రకరకాలు చెప్తా ఉంటారు. కానీ నేను చూస్తా ఉన్నా ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటే 4 రకాల జాబులు చేసినట్టు నాకు తెలిసి. అయితే ఒక ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, ట్రాఫిక్ లో నిలబడతాడు, అక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తాడు, ఆయన పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కానీ ఉపాధ్యాయుడు ఒక క్లాసులో చూడండి, మనం చెప్పాలి అంటే పెద్దగా మాట్లాడుతూనే ఉండాలి. రెండోది రాయాలి, పేపర్లు దిద్దాలి, ఇదంతా ఉంటుంది. ఇక తర్వాత డిసిప్లిన్లో పెట్టాలి. వాడు ఎటు పోయినా ఎక్కడ కింద పడ్డా ఏదన్నా అయినా పేరెంట్ వస్తాడు, మనం ఏదో రూమ్లో కూర్చొని అన్నం తింటా ఉంటాం. పేరెంట్ వచ్చేసి సార్ మా వాడు కింద పడ్డాడు సార్, వాడు కొట్టినాడు మీరేం చేస్తున్నారు అంటాడు. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పద్దాక వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంటాం. అయినా కూడా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ ఒక జాబులాగా ఉండదు. ఒక రాయటమే, ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి రాసుకుంటా కూర్చుంటాడు ఒక ఆయన, అది ఎంత హ్యాపీయో. ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండను కంప్యూటర్లో కొట్టుకుంటా కూర్చుంటాడు. అంతేగాని మాది అట్ట కాదు, చెప్పాలి, పద్దాగా మాట్లాడాలి, పిల్లగాడిని కంట్రోల్లో పెట్టాలి, ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి, రాసేది ఉంటుంది, చాలా వర్కులు ఉంటాయి అనమాట. కాబట్టి అయినప్పటికీ కూడా మాకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే దీని ద్వారానే మీలాంటి ఎంతో మంది పిల్లల్ని, ఎంతో మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ఇది ఉద్యోగం. కాబట్టి దీని పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేస్తూ ముందు కూడా ఇంకా ఇప్పటికి కూడా నేను ఇప్పుడు పనిచేసే స్కూల్లో కూడా అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిపోయింది, అన్ని 5th క్లాస్ వరకే ఉంది, ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు 3rd క్లాస్ పిల్లగాళ్ళు కూడా నా స్కూల్లో ఇంగ్లీషు చక్కగా టెక్స్ట్ బుక్ చదువుతారు. మా ఎంఈఓ గారు వచ్చి కూడా వండర్ అవుతా ఉన్నారు, అసలు 3వ తరగతి పిల్లగాళ్ళు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బరబర చదివేస్తూ ఉంటాయి. అంటే మనం ఏదైనా కష్టపడి పనిచేసి పిల్లల్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తే వాళ్ళు మన జీవితంలో మనని మర్చిపోని విధంగా గుర్తుపెట్టుకుంటారు. మనం చేసేటటువంటి వృత్తి కూడా అదే. కాబట్టి దానికి పూర్తి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటాం. ఫేవరెట్ టీచర్స్ హిందీ అయితే అసలు వచ్చేది కాదు. మేడం వస్తున్నారంటే ముందు లంచ్ తర్వాత పీరియడ్ ఉండేది అనుకుంటా, నిద్ర వస్తూ ఉండేది. హిందీ అంటే మహా బోరు. మేడం కాసేపు లెసన్ చెప్పాలంటే వీళ్ళకి బోర్ అని తెలిసేదేమో, నవ్విస్తూ ఉండేవాళ్ళు. కానీ అది అయిపోయాక మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోయేదని. అసలు టీచర్ అయితే బాగా నవ్విస్తారు, అయినా కానీ ఇంట్రెస్ట్ లేదు హిందీ అంటే. ఎప్పుడు మార్క్స్ అంటే 15 అబౌవ్నే వచ్చాయి, కాకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది హిందీ గురించి. సోషల్ అంటే బాగా ఇష్టం, సోషల్ మ్యాథ్స్. మేడం చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ చెప్తే నాకు అసలు రాదు సార్ ఇంగ్లీష్, ఇప్పటికి కూడా అంతే. ఇంగ్లీష్ అయితే రాదు, మ్యాథ్స్ అంటే ఇష్టం. పిల్లలకు కూడా చెప్పగలుగుతున్నానంటే అంతా మీ ఇష్టం. మీరు చెప్పిన విధానం బట్టే నేను నా పిల్లలకి ఈరోజు ట్యూషన్ లాగా కూడా చెప్పుకుంటాను 9th దగ్గర. సార్ మీకు తెలుగు, బయాలజీ అవి కూడా చాలా ఇష్టం, ఫిజిక్స్ అన్నా ఇష్టం. హిందీ ఒక్కటే మాత్రం మర్చిపోలేను, అన్ని బాగానే చదివేదాన్ని. మీరు ఎప్పుడైతే క్లాస్లోకి వస్తారో ఏదైనా నేర్చుకున్న రోజు మాత్రం దాక్కునేదాన్ని. ఎక్కడ అడుగుతారు ఎవరైనా ముందే అంటే భయం వేసేది, మీరు ఎక్కడ కొడతారో అని. ఎవరు కూడా అంటలేదు కొట్టినట్టు. కొట్టారని కాదు సార్, మీరు మాట్లాడితేనే అంత భయం వేసేది. అదే అంటే కళ్ళతో చూడంగానే కదా భయపడేది. మీరు చాలా స్ట్రిక్ట్ ఉండేవాని కదా, మాట అనంలోనే భయం వేసేది అనమాట ముందు. సార్ కొట్టలేము, కొట్టకుండా చెప్పండి పాటలేనివ్వండి. కానీ అప్పుడప్పుడు కొట్టేవాళ్ళే, కానీ ఎవరో ఒకళ్ళిద్దరు పడేయి గుర్తులేదు. బయట తిరిగే వాళ్ళు విజయ్ కుమార్ సార్ ఎక్కువ ఉండలేదు కదా, మేము 8th
నుంచి వచ్చారు ఇక్కడ. మీరు ఎక్కువ రోజులు మీరు లేరు. ఎక్కువ గుర్తు లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ టైం గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. నా పేరు వినోద్ కుమార్ సార్. నేను కానిస్టేబుల్గా 2018లో భర్తీ అయ్యాను సార్. ఇప్పుడు 6 years అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు నేను 6th క్లాస్ ఇక్కడ వచ్చాను. 6th క్లాస్లో అంత అనుబంధం అంటే పెరగలేదు, సార్తో ఇంటరాక్షన్ ఏం జరగలేదు మేడం గారితోటి. అప్పుడు 7th మళ్ళీ కిన్నర్సాని వెళ్ళాను. కిన్నర్సాని వెళ్ళి అక్కడ 1 year అక్కడ చదివి మళ్ళీ రిటర్న్ వచ్చాను. సేమ్ మనోడు చెప్పినట్టు, మన కమల్ చెప్పినట్టు 1 yearలో రిటర్న్ తీసుకోమని చెప్తే సార్ ఉన్నప్పుడు సార్ ఏం కాదని చెప్పి నాకు మా ఝాన్సీ కూడా సేమ్ ఇలాగ 1 year బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు. అప్పుడు తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసి బాగా ప్రిఫరెన్స్. ఇప్పుడు జాబ్ కానీ ఏది కానీ మన లైఫ్లో మ్యాథ్స్ బాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. ప్రయారిటీ వచ్చేసి మ్యాథ్స్. ఇప్పుడు మేము అప్పుడు చదువుకునేటప్పుడు 10th క్లాస్ ఈ స్పెషల్ టీంలు చేశారు. స్పెషల్ ఒక గ్రూప్ A, B అలా చేశారు. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చదివిన దానికి మన లిస్ట్ వస్తుంది కదా, మార్క్స్ లిస్ట్ బట్టి గ్రూపులు చేశారు. అప్పుడు ఈవినింగ్ టైంలో ఇక్కడ బయట కూర్చోబెట్టి గ్రూపులు చేశారు. అప్పుడు మధుసార్ వచ్చి గ్రూపులు అయిపోయిన తర్వాత ఓ 2-3 మామూలుగా ఝాన్సీ బాగా చదువుతుంది, ఇప్పుడు రవికుమారు నేను ఇలా బయట మామూలుగా ఉంటే మేము B టీంలో ఉంటుంది. సార్ వచ్చి బయటికి తెచ్చి ఇప్పుడు మామూలుగా వాళ్ళు చదువుతారు కానీ మామూలుగా మ్యాథ్స్ బాగా చేస్తారని చెప్పి వీళ్ళు పక్కా పాస్ అవుతారు, 10th క్లాస్లో పాస్ అవుతారని చెప్పి పేరు చెప్పి మాకు ఏ టీంలో కలుపుతారు. అంటే అప్పుడు మామూలుగా అప్పటి వరకు మాకు చదవడం అంతా రాకపోవచ్చు వాస్తవంగా. అప్పుడు సార్ వచ్చి ఏం చేశారంటే ఏదంటే వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చారు, చదవాలని ఒక మోటివేషనల్గా. మామూలుగా ఏ సార్ వచ్చేసి కూడా ఇలా ఒక విద్యార్థిని నువ్వు చదవవు నీకు రాదు అని ఎవరు అనరు. ఇప్పుడు ఏ సార్ అయినా, ఇప్పుడు సార్ మధు సార్ కానీ, కోటేశ్వరరావు సార్ కానీ, విజయ్ కుమార్ సార్ కానీ అందరూ చదవాలనే ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు తను చెప్పిన పాఠాలు విని అందరూ పాస్ అవ్వాలనే ఉంటుంది. కానీ మార్కులు బట్టి ఆ రోజు డివైడ్ చేశారు. అప్పుడు చేసిన దానికి అప్పుడు నిజంగా వాస్తవంగా అదే ధైర్యంతో ఎగ్జామ్ రాసి అందరూ పాస్ అయినాం సార్. మీరు చెప్పిన దాంట్లో అంటే ఒక విద్యార్థిని మోటివేషనల్గా అంటే మామూలుగా నీకు రాదు కొట్టడం ఒకటే కాకుండా మామూలుగా ఇలా చేశారు. ఇప్పుడు నాకైతే మొదటిసారి కొట్టినట్టు గుర్తులేదు, ఏదో బాగా తప్పు చేస్తే కానీ కొట్టలేదు. ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ కూడా తన బయాలజీ బాగా చెప్పేటోళ్ళు. ఇంకా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు నేను కూడా ఈ గ్రూప్లో చాలా రోజుల నుంచి మామూలుగా ఇలాగే సేమ్ ఎగ్జిట్ చేశారు, వాళ్ళే చేశారు, మళ్ళీ పెట్టారు. నేను ఒక మెసేజ్ కూడా పెట్టలేదు సార్. మామూలుగా చేస్తారో చెయ్యరో అన్నట్టే ఉన్నాం. మామూలుగా ఒక 4-3 మన కమలు, మన రాజశేఖరు వీళ్ళు కొంచెం, ఈ మన శివ వీళ్ళు కొంచెం ముందుకు వచ్చి చేశారు. ఇది జరుగుతుందని నేను కూడా అనుకోలేదు, కానీ జరిగింది. సేమ్ ఏంటంటే సార్ నా పేరు రాజేశ్వరి. నేను 10th క్లాస్ 7th నుండి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు 7th నుండి 10th వరకు నాకు అంత చదువు రాదు మేడం. ఎందుకంటే నేను చదవాలనుకుంటా, నా మనసులో చదవాలనుకుంటా, నాకు రాదు, నేను చదవాలని ప్రయత్నిస్తా, కానీ నాకు అంత బ్రెయిన్కి అంత ఎక్కదు మేడం. నా మనసులో మాత్రం నేను చదవాలి అని అనుకుంటా, నా బ్రెయిన్కి అంత ఎక్కదు మేడం. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు మేడం, అన్ని అర్థం చేసుకుంటాను, అన్ని చదువుతాను. ఇప్పుడైతే నా పిల్లలకి నేను చెప్పుకుంటాను మేడం. నాకు 10th క్లాస్లో అయితే నేను పాస్ అవుతానో లేదో అని చాలా భయం వేసేది మేడం, కానీ నేనైతే పాస్ అయ్యాను మేడం. నాకు అదే హ్యాపీగా అనిపించింది మేడం. తర్వాత మేడం 10th అయిపోయిన తర్వాత నేను కేఎల్ఆర్ కాలేజ్ పాలోచలో చదివాను మేడం. MPHW చేశాను మేడం. ఇంటర్ కూడా నాకు ఇంగ్లీష్లో 2 మార్కులు పోయినాయి మేడం, నేను ఫెయిల్ అయ్యాను. తర్వాత మేడం మళ్ళీ రాశాను, నాకు వచ్చింది మేడం. ఇంటర్ అయితే పాస్ అయ్యాను, 2సారి రాసినాక ఇంగ్లీష్లో కూడా వచ్చింది, పాస్ అయ్యాను నేను, పర్వాలేదు మేడం. తర్వాత వచ్చేసి మేడం ఇక నాకు చదువు మీద నాకు భయం వేసింది మేడం. నేను చదవలేనేమో, ఎందుకులే, ఇప్పుడు నేను చదువుకున్న ఆడపిల్లని కదా, నాకు ఎప్పుడో ఒకసారి పెళ్లి చేయాల్సిందే కదా అనేసి నేను అనుకున్నా మేడం. మా అమ్మ నాన్నలు కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా, పేదవాళ్ళు కదా మన అమ్మ నాన్న, ఎందుకులే, నాకు చదువు వస్తే నేను
చదువుతానేమో, డబ్బులు ఎంత ఖర్చు పెట్టైనా చదవగలుగుతాం, కాకపోతే నాకు చదువు రాదు కదా, ఎందుకు మా అమ్మ నాన్నోళ్ళని ఇంత శ్రమ చేపించాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, మా అమ్మ నాన్నోళ్ళకి కూడా లేదు కదా అనేసి నా మనసులో అనుకొని చదువు అంతటితో నేను ఆఫ్ చేశాను మేడం ఇంటర్తో. తర్వాత మా అన్నయ్య రాజేష్, మీకు తెలిసే ఉంటుంది మేడం, మా రాజేష్ అన్నయ్య కంప్యూటర్ నేర్చుకో బుజ్జి కొత్తగూడెంలో చెప్తున్నారు అని చెప్పారు మేడం. అయితే కంప్యూటర్లో 3 months కోర్స్ వాళ్ళే నేర్పించారు మేడం. హాస్టల్లో కూడా అక్కడే జాయిన్ అయినా. తర్వాత మేడం 3 months కొత్తగూడెంలో హాస్టల్లో ఉండి కంప్యూటర్ నేర్చుకున్నా మేడం. వాళ్ళే హైదరాబాద్కి పంపించారు మేడం. హైదరాబాద్ పంపించిన తర్వాత అక్కడ కూడా నాకు మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ నేర్పించారు, అక్కడ జాబ్ వస్తుందో లేదో అని చాలా భయపడ్డాను మేడం. అక్కడ కూడా జాబ్ వచ్చింది మేడం, హైదరాబాద్లో కూడా జాబ్ వచ్చింది మేడం. తర్వాత మళ్ళీ ఒక 6 months 1 year వరకు చేసిన మేడం, జాబ్ చేసిన, కాకపోతే అక్కడ శాలరీ తక్కువ వచ్చేది మేడం. డేటా ఎంట్రీ చేసిన మేడం, డేటా ఎంట్రీ. తర్వాత మేడం శాలరీ తక్కువ వచ్చేది, మళ్ళీ హాస్టల్లో ఉండాలి, 2000 అలా కట్టాలి, ఇక్కడ శాలరీ తక్కువ వస్తుంది. ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళేమో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, బాధపడుతున్నారు వాళ్ళు. కొంచెం మా నాన్న కొంచెం డ్రింక్ చేస్తాడు మేడం. ఇవన్నీ బాధలు ఎందుకు, ఇప్పుడు శాలరీ కూడా ఇక్కడ తక్కువ వస్తుంది ఎందుకులే అనేసి నేను ఇక ఇంటికాడే, మా అమ్మ కూడా ఇట్లా చేస్తున్నాడు బుజ్జి నాన్న నువ్వు వచ్చేయి అని చెప్పింది. ఎందుకులే మా అమ్మకి మా నాన్నకి బాధ పెట్టడం అనేసి ఇక నేను కూడా ఇంటికాడ వచ్చేసిన, జాబ్ వదిలేసి మేడం ఇంటికి. అక్కడ కూడా నాకు కొంచెం హైదరాబాద్ అంటే నాకు కొంచెం భయం వేసేది మేడం, అక్కడ ఉండాలన్న హాస్టల్లో ఒక్కదాన్నే భయం వేసేది. తర్వాత మేడం ఇంటికాడ వచ్చేసి ఒక 1 year వరకు వ్యవసాయం చేసిన మేడం. తర్వాత మళ్ళీ నర్సింగ్ చేయాలని ఆలోచన వచ్చింది మేడం. కొత్తగూడెం చిన్నపిల్లల హాస్పిటల్లో నర్సింగ్గా చేసిన మేడం. నర్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక 6 months చేసిన మేడం. 6 months చేసేసి తర్వాత మళ్ళీ ఇక మ్యారేజ్ అనేసి చెప్పారు మేడం. ఇక మ్యారేజ్ చేసుకున్నా మేడం. నాకు 2 బాబులే మేడం. ఫస్ట్ బాబేమో లోహిత్ మేడం, 4th class చదువుతుండు. చిన్న బాబు పేరు భార్గవ మేడం, 1st class చదువుతుండు మేడం. మా సార్ ఏమో ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు మేడం. నేనైతే ప్రెసెంట్ గా ఇప్పుడైతే మంచినే ఉన్నా మేడం. మళ్ళీ మేడం అన్సరా మేడం గురించి చెప్పాలంటే నాకు అన్సరా మేడం చాలా ఇష్టం మేడం. అన్సరా మేడం నాకు హిందీ క్లాస్ కి వస్తుందంటే నాకు కొంచెం మంచిగా అనిపించేది, కొంచెం పద్యాలు మంచిగా చెప్పేది. ఆమె మేడంకి నేనైతే బట్టి మరి చదివేదాన్ని, నాకు రావాలి అనేసి మేడం. నిర్మల మేడం మీరైతే నాకు ఎంతవరకు ఉండాలో పిల్లలతో స్టూడెంట్స్ తో అంతవరకే ఉండాలి అన్నట్టుగా, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి అన్నట్టుగా మీరు అందరికీ చాలా బాగా పాఠాలు చెప్తాడు మేడం. కోటేశ్వరరావు సార్ అన్న నాకు చాలా ఇష్టం మేడం, అభిమానం మేడం. కోటేశ్వర సార్ కూడా నాకు దగ్గరుండి మరి నాకు రైటింగ్ కొంచెం రాకపోతే స్కేల్ పెట్టి ఇలా రాయమ్మా అలా రాయమ్మా అని నాకు కోటేశ్వర సార్ నేర్పించారు మేడం. నాకు చాలా ఇష్టం సార్ మీరంటే. మిమ్మల్ని నాన్శ్రా మేడం ని చాలా తలుచుకుంటాను సార్ నేనైతే. విజయ్ కుమార్ సార్ క్లాస్ కి వస్తున్నారంటేనే నాకు కొంచెం భయం వేసేది సార్. మీరు వస్తున్నారంటే నాకు కొంచెం భయమే వేసేది సార్. కాకపోతే నేను అన్నిటికంటే నాకు ఎందుకు రావట్లే, నేను నేర్చుకోవాలి, నేను 10th class లో పాస్ అవుతానో లేదో అని చాలా భయం వేసేది మేడం. కాకపోతే నేను పాస్ అయ్యాను, కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది. కాలేజ్ కూడా 10th class పాస్ అయినాక మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి అనేది ఉండేది మేడం. నాకు కాలేజ్ కూడా వెళ్ళేసినాను. నాకు ఇక నేనైతే ప్రెసెంట్ గా ఇప్పుడు హోమ్ లోనే ఉంటున్నా మేడం. మా సార్ అయితే ఎలక్ట్రీషియన్ కొంచెం దూరంగా 1 నెల వరకు బయట వెళ్ళి పని చేసి వస్తున్నారు మేడం. నేనైతే ప్రెసెంట్ గా ఇప్పుడైతే నేను హ్యాపీగానే ఉన్నా మేడం. ఇలాగే ఉండాలి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. తీసుకొని వచ్చేది స్కూల్కి, ఎందుకంటే వీళ్ళు రావటానికి కూడా ఇష్టపడేది కాదు, స్టడీలో బాగా వెనకబడి ఉండేది. వాళ్ళ అమ్మ తీసుకొని తీసుకొచ్చి సార్ కాడ నా కాడ ఎన్నిసార్లు బతీలాడి చెప్పేదో, సార్ ఎట్లా అక్కడ చెప్పండి సార్, ఎట్లా అక్కడ చెప్పండి సార్. అసలు దీనికి రాయటం ఏమీ రాదు, అసలుకి రాసిందల్లా కొట్టేయటమే. నేను నా పని కొట్టేసి ఎన్నిసార్లు అవి కొట్టేయటం, దీన్ని కొట్టడమే సరిపోయింది. బాగా కొట్టేది పాపం, నేనైతే బాగా గుర్తుంది. వీళ్ళన్న రాజేష్, వాడికి కూడా స్టడీలో కొద్దిగా వెనకబడి ఉండేవాడు.
అలాంటి అమ్మాయి ఇప్పుడు మాట్లాడిన విధానం చూస్తే అసలు అంత చక్కగా 10th క్లాసు తర్వాత ఇంటరు అక్కడి నుంచి మళ్ళీ వేరే నర్సు దానికి వెళ్ళి అవన్నీ చేసి కంప్యూటర్ ఆపరేటర్ పోయి ఇన్ని స్టెప్పులు చేసి ఇక్కడ వచ్చి మాట్లాడిన విధానం కూడా చూశారు. అసలుకి ఎంత సీక్వెన్స్ ఉందో అసలుకి అంత పర్ఫెక్ట్గా తయారైంది. ఒకప్పుడు అమ్మాయి ఏం చెప్పింది ఫస్ట్లో నాకు అసలు సక్రంగా ఏం అర్థం కాకపోయేది సార్. అలాంటి అమ్మాయి వాటన్నిటిని కరెక్ట్గా ఒక పొజిషన్లో తీసుకొచ్చి చెప్పడం చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ.